దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. బాగున్నారు అందరూ? దేవుడు మనల్ని ఈ 2025 సంవత్సరము జనవరి నెల చివరి ఆదివారం వరకు కంటికి రెప్పల కాచి కాపాడినందులకై మనమందరము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు మనము ధ్యానిస్తున్నటువంటి అంశము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని అందరము కూడా తెరిచి చదువుకుందాం. మొదటి 5 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ వాక్యము అందరికీ తెలిసినటువంటి వాక్యం. అనేక మంది దైవజనులు ఈ వాక్యాన్ని మనకి వివరించి ఉన్నారు. దేవుని కృపను బట్టి మనము ఈ సాయంత్రకాలంలో కొద్ది సమయము ఈ యొక్క వాక్యాన్ని గ్రహించుదాం. భక్తుడైన దావీదు గారు 103వ కీర్తనను రాశారు. ఎవరు రాశారు? భక్తుడైన దావీదు గారు. మొదటి వచనాన్ని మనం గమనిస్తే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. అంటే మానవుని దేహములో 3 భాగాలు ఉంటాయి. మొదటి భాగము ప్రాణము, రెండవ భాగము దేహము, మూడవ భాగము ఆత్మ. ఎన్ని భాగాలు ఉన్నాయి మానవుని శరీరంలో? ప్రాణము అంటేనేమో రక్తం, దేహం అంటే శరీరం, ఆత్మ అంటే అది మనకు కనిపించదు. ఆత్మ ఎక్కడ ఉంటుందంటే నాసిక రంధ్రాల్లో ఉంటుంది. ఈ 3 కలిస్తేనే మానవుడు. మానవుల్లో నుండి ఈ 3 ఏ ఒక్కదాన్ని బయటికి తీయలేము. ఆత్మను బయటికి తీయగలమా? తీయలేం. ఎప్పుడు తీయగలుగుతామంటే చనిపోయినప్పుడే. ఆత్మ మన దేహాన్ని విడిచిపెట్టినప్పుడు మాత్రమే తీయగలం. ప్రాణము అంటే రక్తం. ఇప్పుడు మన దేహంలో రక్తం అంతా పోతే ఇక మనం బ్రతకలేము. మన శరీరంలో రక్తము చాలా ప్రాముఖ్యమైనది. ఇక దేహాన్ని నలగొడితే, విరగొడితే ఇక దేహము కూడా ఈ 3 కలిసి ఉంటాయి. మానవుని శరీరంలో ఈ 3 భాగాలు కలిసి ఉంటాయి. అలాగే ప్రాణంతో భక్తుడైన దావీదు చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దావీదుకి తెలుసు దేవుణ్ణి సన్నుతించుట అంటే స్తుతులు చెల్లించు అని. ఎందుకంటే దావీదు గొర్రెల కాపరి. దావీదు అడవుల్లో, లోయల్లో, కొండల్లో, మరి చెట్ల మధ్యలో నివసిస్తూ గొర్రెలను కాచేవాడు. ఆ గొర్రెలకి సంరక్షణ, పచ్చిక గల చోట్లకు తీసుకెళ్ళి మంచి నీళ్లు ఆ గొర్రెలకి ఇచ్చి, అడవిలో ఎలుగుబంటి వచ్చినా, సింహం వచ్చినా వాటిని ఎదుర్కొన్నాడు దావీదు. ఎలుగుబంటిని చంపాడు, సింహాన్ని చంపాడు. చంపి అంటున్నాడు, ఈ శక్తి నా దేవుడిచ్చింది అని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన గొప్ప గురించి చెప్పుకోవట్లేదు, కానీ నా దేవుడు నాకు తోడై ఉండటం వల్ల నేను సింహాన్ని, ఎలుగుబంటిని చంపగలిగాను అని చెప్తూ ఉన్నాడు.
మనము కూడా మన గొప్ప గురించి ఎప్పుడు చెప్పుకోకూడదు, అతిశయపడకూడదు. ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, అంటే స్తుతించుము. నీవు నేను మనమందరం, అంటే ఈ బెతస్తా ప్రేయర్ హాల్లో ఉన్న మన సంఘం అందరము కూడా ఈ రాత్రి మన ప్రాణములతో మనము చెప్పుకోవలసినది ఏమిటి అంటే యెహోవాను సన్నుతించుము అని చెప్పుకోవాలి. ఎందుకు యెహోవాను సన్నుతించాలి అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు. ఆయన తన స్వరూపంలో నిన్ను నన్ను కలుగజేసుకున్నాడు. మనము ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో ఉన్నాం. మానవుని భాగములో 3 భాగాల్లో ఏ ఒక్కటి విడదీయలేము కదా. అలాగే సృష్టికర్త అయిన దేవుళ్ళలో 3 భాగాలు ఉన్నాయి. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురిని విడదీయలేము. ముగ్గురు కలిసిన దేవుడే త్రియేక దేవుడు. మన దేవుడు ఎవరు? త్రియేక దేవుడు. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి ప్రత్యక్ష గుడారములో ఫస్ట్ ఆవరణం ఉంటుంది, తర్వాత పరిశుద్ధ ఆలయం ఉంటుంది, తర్వాత అతి పరిశుద్ధ ఆలయం ఉంటుంది. మందిరానికి ఎన్ని ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. 1 ఆవరణం, ఇంకోటి పరిశుద్ధ ఆవరణం, అతి పరిశుద్ధ స్థలం. 3 భాగాలు. అలాగా దేవుడు కూడా 3 భాగాలు కలిగి ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు మనం కలిగి ఉన్నటువంటి దేవుడు. దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే ఆయన అనుదినము మనము పీల్చుకోవటానికి గాలినిస్తున్నాడు కనుక. ఏమిస్తున్నాడు దేవుడు మనకి? గాలిని ఆయన ధనాగారములో నుండి ఇస్తున్నాడు. ఇంకా మనకి ఆహారము ఇస్తూ ఉన్నాడు. మనము తినే తిండి, మనము వరి ధాన్యాన్ని తింటున్నాం. ఏ ధాన్యాన్ని? వరి ధాన్యాన్ని. ఈరోజు ఒక ఆమె వరి అనబోయి ఊరి అంది. సాక్ష్యం చదువుతా, మేము ఊరేసుకున్నామండి అంట. ఊరేసుకోవటం ఏందా అనుకుంటే వరేసుకున్నానంట. పంట బాగా వచ్చింది, ఎకరానికి 33 బస్తాలు వచ్చినాయి అని సాక్ష్యం చెబుతుంది ఆమె. వృద్ధాప్యంలోకి వచ్చి నాకు నోరు తిరగదు. మొన్న కూడా ఒక ఆమె అంతే అంది కదా, నేను యేసయ్యకు ప్రార్థన చేస్తాను, నాకు ప్రార్థన చేస్తాను పోయి యేసయ్యకు ప్రార్థన చేసింది. వృద్ధాప్యంలోకి వచ్చి నాకు పళ్ళు అరిగిపోయినాక మనం సేవ చేయలేం, దేవుని గురించి పాడలేం, దేవుణ్ణి స్తుతించలేము. కనుక యవ్వన కాలంలోనే దేవుణ్ణి మనము స్తుతించాలి. ఇప్పుడు నువ్వు వరేసావు, గోధుమ వేసావు, జొన్న వేసావు, మినుములు వేసావు, పండొద్దా? పండాలంటే ఏం కావాలి? ఆకాశము తెరవబడాలి. ఆకాశంలో నుండి నీరు అంటే వర్షం రావాలి. ఎవరిస్తారు ఈ వర్షం? దేవుడిస్తారు. సరే, వర్షం పడింది, వరి వచ్చింది, లేదా ఏదైనా మిరప వచ్చింది, పంట వచ్చింది బయటికి. మరి పంటకి పసర పురుగు పట్టింది. ఏ పురుగు? పసర పురుగులు పడతాయి తెలుసా? తెగులు వస్తుంది. తెగులు వస్తే పండిద్దా? పండదు. దేవుడు ఆ తెగులు రాకుండా ఆయన ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఆయన పొలము పండటానికి నీరిస్తున్నాడు. ఆ యొక్క పంట చేతికి రావటానికి పసర పురుగును ఆయన తీసివేస్తున్నాడు. కనుక మనము తింటున్నటువంటి ఆహారము దేవుడిస్తున్నాడు. ఎవరిస్తున్నారు? మరి దేవునికి మనము కృతజ్ఞతలు చెప్పాలా వద్దా? అందుకే భక్తుడైన దావీదు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు. ఈ కీర్తనలో 150 కీర్తనలు ఉన్నాయి. అందులో అధిక భాగము కీర్తనలు రాసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే భక్తుడైన దావీదు గారే.
చాలా మంది అన్ని కీర్తనలు దావీదు గారు రాశారనుకొని దావీదు కీర్తన అంటారు. ఎక్కువ భాగం రాసినటువంటి కీర్తనలు భక్తుడైన దావీదు గారు. ఇంకా ఆయన మనకి నీరు ఇస్తున్నాడు. ఈరోజు గుంటూరులో ఉంటున్న మనకి మంచి శ్రేష్టమైన మున్సిపల్ ట్యాప్ వాటర్ వస్తున్నాయి. మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగితే మంచిది, చాలా ఆరోగ్యం. కానీ ఈ రోజుల్లో మినరల్ వాటర్స్ వచ్చినాయి. ఏ వాటర్? మినరల్ వాటర్ అంటే మంచి నీళ్ళల్లో కెమికల్స్ కలిపి ఆ నీళ్ళని తీయగా మార్చి ఆ నీళ్లు తాగితే బోన్స్ లో ఉన్న కాల్షియం అంతా కూడా కరిగిపోతా ఉంది. ఈరోజు 22 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 18 సంవత్సరాలకు కూడా యవనస్తులకి వెన్నుపూస నొప్పి, మోకాళ్ళ నొప్పులు, గోడల నొప్పులు, మెడల నొప్పులు, ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తున్నాయి అనుకున్నారు? దేవుడిచ్చిన శ్రేష్టమైన నీళ్లు మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగకుండా మినరల్ వాటర్స్కి అలవాటు పడ్డారు. తీయగుండాలి నీళ్లు, చల్లగుండాలి నీళ్లు అని చెప్పి వాళ్ళు సొంత ఆలోచనలతో చేస్తా ఉన్నారు. దేవుడు మనకి మంచి నీళ్ళు ఇస్తున్నప్పుడు దాన్ని తాగి తృప్తి చెందాలి. దేవుడు మనకేం ఛార్జ్ చేయట్లా. దేవుడే మనకేమైనా ఛార్జ్ చేస్తున్నాడా? సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. మనము వేరే వాళ్ళకి ఫోన్ చేస్తే సెకండ్లు లెక్కలో మన దగ్గర ఛార్జ్ వసూలు చేస్తాడు. సెకండ్కి ఒక ఎంత పైసా? 1 మినిట్కి ₹1.20 వసూలు చేస్తున్నాడు. సెల్ ఫోన్ కంపెనీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఎందుకు? మనము ఇతరులతో మాట్లాడటానికి ఆ సెల్ ఫోన్ కంపెనీని యూజ్ చేస్తున్నాం కనుక. మరి దేవుడు కూడా ఆయన ఇచ్చే గాలిని మనం పీలుస్తున్నాము, ఆయన ఇచ్చే నీళ్లు తాగుతున్నాము, ఆయన ఇచ్చే వరి ధాన్యాన్ని తింటున్నాము, ఆయన ఇచ్చే గోధుమలను తింటున్నాము, ఆయన ఇచ్చే తేనె త్రాగుతున్నాము. తేనె తాగారా? తాగలేదు ఎప్పుడైనా? మరి తేనె త్రాగుతున్నాం, పాలు త్రాగుతున్నాం, ఆయన ఇచ్చే ప్రతిదీ తీసుకుంటున్నాము. ఆయన మనకి ఛార్జ్ చేస్తే కట్టగలమా? కట్టలేం. కరోనా రోజుల్లో కృత్రిమ గాలి ఒక రోజంతా పెడితే ₹1,00,000 తీసుకున్నారు. ఎంత? కృత్రిమ గాలి అంటే స్వచ్ఛమైన గాలి కాదు. ఆక్సిజన్ సిలిండర్స్ పెడతారు మూతికి. అది 24 గంటలు మూతికి పెట్టినందుకు ₹1,00,000 వసూలు చేశారు. ఎంతండి? ₹1,00,000. మరి దేవుడు ఛార్జ్ చేస్తున్నాడు, మనకి చేయట్లా. మరి మనం ఏం చేయాలి? ఇదే నోటితో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నీకు ఏమిచ్చినా నా రుణం తీర్చలేనయ్యా, నా నిండు హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా, నీకు వందనాలు అని మనము దేవునికి వందనాలు చెప్పాలి. ఏమండి, ఎన్నోసార్లు మనం వింటున్నాం, ఇంటికి వెళ్తున్నాం, మరలా మందిరానికి వస్తున్నాం, శుక్రవారం వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, వింటున్నాం, కానీ మరలా కృతజ్ఞతలు చెప్పట్లా. ఇంటికెళ్ళి కనీసము 15 నిమిషాలైనా కూర్చొని కృతజ్ఞతలు చెబుతున్నారా? మీరు రాకముందు ఇక్కడ 50 సార్లు కృతజ్ఞతాస్తుతులు ఇంగ్లీష్లో చదవటం జరిగింది. ఎన్నిసార్లు? 50 సార్లు. కొన్నిసార్లు అయితే 100 సార్లు, 1000 సార్లు చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మనకి సమయం దొరికితే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి దేవునికి. దేవుడు గొప్పవాడు అని మనం ఎరగాలి. దేవుడు మనకి సమస్తాన్ని ఇస్తున్నాడు అని ఎరగాలి. దేవుడు ఆకాశమునిచ్చాడు, భూమిని ఇచ్చాడు. ఈ భూగ్రహం మీద మానవుడు నివసించడానికి 1 సెంటు స్థలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నాకు సెంటు స్థలం కూడా లేదన్న వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఏమో నాకు 1 సెంటు కూడా లేదు స్థలం అన్నవాడు. భూమి మీద సెంటు స్థలం దేవుడు మనకిచ్చాడు. ఒకవేళ లేకపోయినా అసలు నివసించటానికి భూమి మీద దేవుడు అర్హత ఇచ్చాడు కదా. అద్దెంట్లో అయినా ఉంటున్నాం కదా భూమి మీద. భూమి ఆయింది, ఆకాశం ఆయింది, వెండి ఆయింది, బంగారం ఆయింది, 1000 కొండల మీద ఉన్న పశువులన్నీ ఆయనవే. ఆయనే మనము అనుభవిస్తూ ఉన్నాము. ఆయన ఇచ్చేవి మనము
తీసుకుంటూ ఉన్నాము. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటండి? ఆరోగ్యమే మహాభాగ్యం. హాస్పిటల్కి వెళ్ళామనుకో, డాక్టర్ గారు నాకు 3 రోజుల నుంచి మోషన్ రావట్లేదండి. రావాల్సిన టయానికి రాకపోతే ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సరే అడ్మిట్ అవ్వంటారు. 3 రోజుల నుంచి మోషన్ రాకపోతే అడ్మిట్ చేసి ఎందుకు రావట్లా, రక్త పరీక్షలు చేయండి, 10,000 అయిపోయిందా, సెలైన్లు పెట్టు, వచ్చేదాకా పెట్టు, మరలా ఒక 10,000. ఇంటికి వెళ్తున్నారా, రూమ్ రెంట్లు కట్టు, ఇంకో 10,000. ఎంత అయినా అప్పటికి 30,000. టయానికి మోషన్ రావట్లా, టయానికి యూరిన్ రావట్లా. మనకి అన్ని అవయవాలు బాగున్నాయా? కొంతమంది తాగి 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 లివర్ పాడైపోద్ది. ఏం పాడైపోయింది? డాక్టర్ గారు నా లివర్ పాడైపోయిందండి అంటే, ఏమయ్యా ఏం చేస్తావు నువ్వు? నేను పని చేసుకుంటానండి. మరి లివర్ ఎందుకు పాడైపోయింది? ఏమైనా అలవాట్లు ఉన్నాయా నీకు? తాగుతానండి. మరి తాగుడు మానుకో. మానుకుంటానండి. ఇక డాక్టర్ గారు పరీక్ష చేసి చూస్తే ఆ లివర్ డ్యామేజ్ అయిపోయి, ఆ లివర్ లోపల ఇంకో ప్యాంక్రియాసిస్ ఉంటుంది, అది కూడా డ్యామేజ్ అయిపోతుంది. అయ్యా నీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిందే, నీవు లేత బ్రతకమని చెబుతాడు. ఎందుకు వచ్చింది ఈ బాధ అంతా? తాగి తాగి తాగి. ఒకవేళ మన కంటికి ఎవరైనా కనబడితే తాగేవాళ్ళు మనం హెచ్చరించాలి. ఎవరో కాదు, నీ భర్తే తాగుతున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? హెచ్చరించాలి, తాగొద్దు, తాగితే లివర్ పాడైపోద్ది, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తర్వాత ప్యాంక్రియాసిస్ పాడైందంటే, లివర్ పాడైతే ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయొచ్చు, 25 లక్షలు అయింది. ప్యాంక్రియాసిస్ పాడైపోతే దానికి ట్రాన్స్ప్లాంటేషన్ కూడా లేదు ఇంకా. అలాగే కిడ్నీ ఫెయిల్ అయితే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. కిడ్నీలు ఎప్పుడు పాడైపోతాయి అంటే, మనము అడ్డమైన గడ్డి రోడ్డు మీద కనపడ్డాయి అన్ని మనము తిని, అధిక కొలెస్ట్రాల్తో తిని, ఎక్కడ పడితే అక్కడ నూడిల్స్, ఫ్రైడ్ రైస్లు, ఎక్కడ పడితే అక్కడ దొరికినదల్లా తిన్నామనుకో, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఏమొస్తాయి? ఆ స్టోన్స్ ను తీయాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 60,000 కట్టు అంటాడు. ఎంత? 60,000. అందుకే బయట తిండి తినొద్దయ్యా, అడ్డమైన తిండి తిని కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి అంట అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని భర్తకు చెప్పాలి. ఇంకా ఒకవేళ భార్యలకు ఒకవేళ అలాంటి అలవాటు ఉందనుకో, నువ్వు కూడా తినమాకు, బయట ఫుడ్లు మానేసేయి, ఆరోగ్యం పాడైపోయిద్దని చెప్పాలి. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, కంటి చూపు కంటి చూపు బాగుంది, ఆపరేషన్కి వెళ్ళాడు. వెళ్తే బీపీ ఎక్కువ ఉందని వాళ్ళు చేయలా. కంటి చూపు దేవుడు ఇస్తున్నాడా, ఇవ్వట్లేదా? ఇస్తున్నాడు. అయితే ఇప్పుడు అది బాగాలేదు కనుక మనం ఏం చేస్తున్నాం? దేవునికి మొర్ర పెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సర్జరీ జరిగితే నాకు మంచి చూపు వస్తుందని ఎదురు చూస్తా ఉన్నాం. అన్ని బాగుంటేనే ఐశ్వర్యవంతుడు. ఎవరు ఐశ్వర్యవంతులు? అన్ని బాగున్న వాళ్ళు ఐశ్వర్యవంతులు. ఈరోజు నీ దేహంలో అన్ని అవయవాలు బాగున్నాయా? కళ్ళు బాగున్నాయా? నీ ముక్కులు మంచి వాసన వస్తుందిగా, గుమ్మగుమ్మలు, ఈరోజు ఆదివారం. మరి నీ చెవులు బాగున్నాయా? అన్నీ వినిపిస్తున్నాయా? చక్కగా వినిపిస్తే మనం ఎవరము? ఐశ్వర్యవంతులం. చాలా మందికి తినాలని ఉంటుంది. స్వీట్లు ముందు పెడితే ఆ స్వీట్లు తినాలని ఉంటుంది, కానీ షుగరు 500 ఉంది. షుగర్ తినొచ్చు, తింటాడా? వద్దు, 500 షుగర్ ఉంది, అది తింటే 1000కి వెళ్ళిపోద్దేమో, చచ్చిపోతా అంట. సరే బీపీ ఉంటుంది, కొంతమంది తినాలి ఏట మాంసం ఎదురు పెడతారు, ఇంకా కోడి మాంసం ఎదురు పెడతారు, తిను అంటా ఉంటారు. మనసు ఒప్పుకునిద్దా? ఒప్పుకోదు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మూర్ఖంగా తినేస్తారు. తినేసి బీపీ పెరిగిపోయి ఏమైంది? బీపీ పెరిగితే పెరాలసిస్, స్ట్రోక్ వస్తుంది. బీపీ ఎక్కువైపోతే హార్ట్ స్ట్రోక్ వస్తుంది.
బీపీ ఎక్కువైతే కిడ్నీ స్ట్రోక్ వస్తుంది. స్ట్రోక్లు వచ్చినాయి అంటే లక్షల రూపాయల హాస్పిటల్కి పోయాలి. కనుక జాగ్రత్త పడాలి మనం. దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకే ఇచ్చాడు. దాన్ని కాపాడుకోవాల్సిన మనము కాపాడుకోకుండా తినేసి, ప్రభువా నా బీపీ తగ్గించు, ప్రభువా నా షుగర్ తగ్గించు, ప్రభువా నాకు కొలెస్ట్రాల్ తగ్గించయ్యా అంటే ఎట్లా? నువ్వు తినకూడాల్సినవి అన్ని తినకుండా నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకుంటేగా. బైబిల్లో సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. కత్తి ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? గొంతుకి. ఒకవేళ నువ్వు గొంతుకి కత్తి పెట్టుకోకపోతే అంటే తినకూడదని కత్తి పెట్టుకోవాలి గొంతుకి. ఒకవేళ నువ్వు కత్తి పెట్టుకోకపోతే గొంతుకి, ఆ కత్తిని గుండెల మీద పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గుండెపోటు వస్తుంది. అధికంగా బరువున్నా, అధికంగా తిన్నా గుండెపోటు వస్తుంది. కనుక జాగ్రత్త పడాలి. ఆరోగ్య విషయంలో మనము జాగ్రత్త పడాలి. ఎందుకంటే దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఆయుష్ను సంపూర్ణంగా అనుభవించాలి. చాలా మంది బుద్ధిహీనులు ఏం చేస్తారంటే పాన్పరాగులు నవ్వులుతారు, నోటి నిండా పాన్పరాగు వేసుకుంటారు. 24 గంటలు నవిలే పని, నవిలి నవిలి నవిలి. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, నోరంతా పొక్కిపోయింది. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే లోపలికి వెళ్తే ఇతనికి నీ పాన్పరాగలు నవిలి నవిలి ఇప్పుడే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్కి వచ్చిందన్నారు. క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఏ స్టేజ్కి? ఫస్ట్ స్టేజ్లో ఉంది. టయానికి వచ్చారని చెప్పాడు డాక్టర్ గారు. ఇక గుండెలో గుబేలు అన్నాయి ఆ అబ్బాయికి. వయసు చూస్తేనేమో చాలా తక్కువ వయసు, 2 పిల్లలు. ఇక ఏం చేశాడు డాక్టర్ గారు, మీరు ఏం చెబితే అది చేస్తాను అని చెప్పి సుమారు ఒక 6 నెలలు ఆయన చుట్టూ తిరిగాడు, ఈఎన్టీ డాక్టర్ చుట్టూ. ఆయన మరి ఏ మందులు వేసాడో, ఆ లోపల ఇంజక్షన్లు వేస్తున్నాడు, మరి ఆయింట్మెంట్లు ఇస్తున్నాడు, అది నవలటం మానేయమన్నాడు. ఇక చెప్పిందల్లా చేశాడు. దేవుని మహాకృపను బట్టి ఆ వ్యక్తి బాగుపడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరోగ్యమే మహాభాగ్యం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. ఐశ్వర్యం అంటే ఏదో కాదు, ఆరోగ్యమే. చాలా మంది ఐశ్వర్యం అంటే డబ్బు అనుకుంటారు. ఆరోగ్యమే మనకి మహాభాగ్యం. ఆరోగ్యం అంటే సంపాదించుకోవచ్చు. ఆరోగ్యం లేకపోతే సంపాదిస్తామా? సంపాదించుకోలేము. ఈరోజు దేవుని కృపను బట్టి నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు నెలకు ఒక 20,000 వస్తున్నాయి. నేను ఆరోగ్యం ఉండబట్టే ఉద్యోగం చేస్తున్నాను. నా ఉద్యోగం చేయబట్టి నాకు 20,000 వస్తుంది. అదే ఆరోగ్యం బాగపోతే నేను ఉద్యోగం చేయగలనా? నాకు 20,000 జీతం రాగలవా? రావు. కనుక ఇప్పుడు ఐశ్వర్యము ఎప్పుడొచ్చింది? నా ఆరోగ్యాన్ని బట్టి నాకు ఐశ్వర్యం దేవుడిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మన అవయవాలన్నిటినీ సరి అయిన క్రమంలో ఉంచిన దేవాది దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కనుక మనము దేవుని వలన ఎన్నో మేలులు అనుభవిస్తూ ఉన్నాం. దేవుడు మన యొక్క పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వీరు ఐగుప్తు దేశంలో యాకోబు దినాల్లో ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఒక 70 మంది. ఎంతమంది? 70 మంది వెళ్ళారు. 450 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఐగుప్తీయుల కింద బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉంటే వాళ్ళు వెట్టి పనులు చేయించారు. ఇటుకలు తయారు చేయించటం, మట్టి తొక్కటం, ఇటుకలు గడ్డి తీసుకురావటం, ఇవిలా వెట్టి పనులు చేపిస్తూ వారిని బానిసలుగా, వారిని బహుగా క్రూరంగా వారిని వేధించారు. అయితే వారు వాళ్ళ యొక్క పితరుల దేవుణ్ణి గుర్తు చేసుకుని కన్నీళ్లతో ప్రార్థన చేశారు. ఎవరండి? యాకోబు సంతానం ప్రార్థన చేశారు. ప్రభువా, మా కష్టాలు ఎప్పుడు తీరిపోతాయ్యా? మా యొక్క ప్రార్థన ఎప్పుడు వింటావయ్యా? మా మొర్ర ఎప్పుడు వింటావయ్యా అని ఏడ్చారు. ఆ ఏడ్చిన ఆ ఏడుపులు, ఆ యొక్క కన్నీరు, ఆ మొర్ర దేవుడు విని పరలోకములో నుండి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంటే
హోరేబు కొండ మీదకి వచ్చాడు. మండుచు ఉంది ఒక పొద. ఆ పొదలో మధ్యలో నుండి ఆయన మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే మోషే అంటే అప్పుడు చిత్తము తండ్రి అని చెప్పి మోషే పలికాడు. నా ప్రజలైన ఇశ్రాయేలీల్ని ఐగుప్తులో నుండి నువ్వు తీసుకొని రావాలి అంటే ఆ మోషే గారు ఎన్నో సాకులు చెప్పాడు. సాకులు చెప్పిన దేవుడు ప్రతి దానిని కూడా సాల్వ్ చేసి పంపించాడు. వాళ్ళని క్షేమంగా తీసుకొస్తున్నప్పుడు మార్గ మధ్యంలో 10 ఆజ్ఞలను ఇచ్చాడు. ఎన్ని ఆజ్ఞలన్నీ? 10 ఆజ్ఞలు ఇస్తే ఆ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవాను నేనే. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఒకసారి చెప్పండి, రెండో మాట ఏంటి? రెండో మాట చెప్పండి. రెండో ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ ఏ రూపమునైనను విగ్రహమునైనను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇస్తే ఇశ్రాయేలీలు ఏం చేశారో చూద్దాం. మనం ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూద్దాం. ఇశ్రాయేలీలు ఏం చేశారో మనం ఒకసారి. మొదటి రాజులు 12వ అధ్యాయము 27వ వచనం నుండి. యెరోబాము తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి, 1 బేతేలు నందును 1 దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెంటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమయ్యను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. ఏం జరిగిందంటే, ఆ దినాల్లో యెరూషలేములో దేవుణ్ణి ఆరాధించాలి. ఎక్కడ ఆరాధించాలి దేవుణ్ణి? యెరూషలేము అన్న ఇంగ్లీష్లో ఇజ్రాయేల్ అంటారు. ఇజ్రాయేల్ అన్న ఒకటే అర్థం. యెరూషలేములో దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అయితే ఇశ్రాయేలీలకు రాజుగా ఉన్న యెరోబాము ఏం చేశాడంటే, ఇశ్రాయేలీలందరూ యెరూషలేముకు వెళ్తున్నారని వారిని యెరూషలేముకు వెళ్లకుండా చెయ్యాలి అని ఒక తప్పుడు మార్గాన్ని వారికి చూపించాడు. నిజాన్ని వక్రీకరించాడు. ఇశ్రాయేలీలు పాపము చేయటానికి కారకుడయ్యాడు. ఎవరండి? ఆయన పేరేంటి చెప్పాలి. ఏం పేరు ఆయన పేరు? యెరోబాము. ఎవరైనా? ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలీలు 10 గోత్రాలకి రాజు. మొత్తం 12 గోత్రాలు. 10 గోత్రాలకి రాజు యెరోబాము. యెరోబాము ఏం చేశాడంటే 2 దూడలు చేయించాడండి, బంగారపు దూడలని. ఏ దూడల్ని? బంగారంతో పోత పోసి 2 దూడలను చేసి, ఒకటేమో బేతేలు నందు, ఒకదాన్ని దాను నందు ఉంచి అంటున్నాడు, ఇశ్రాయేలులారా, యెరూషలేమునకు పోవటం మీకు బహు కష్టం, అక్కడికి వెళ్ళొద్దు. ఇదిగో ఈ బంగారపు దూడలు ఇవే యెహోవా. యెహోవా ఎవరంట? బంగారపు దూడలు యెహోవా అని చెబుతున్నాడు. 10 ఆజ్ఞల్లో దేవుడు ఏం చెప్పాడు? పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల అందే కానీ ఏ రూపం చేసుకోవద్దు, నీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పి ఆయన చెబితే, ఆ మాటను వీరు విని కూడా వీరు నిర్లక్ష్యంగా, బుద్ధిహీనంగా, వీరు బుద్ధి లేని వారిగా, అవివేకులుగా యెరోబాము మాటల్ని నమ్మారు. ఎవరి మాటల్ని? యెరోబాము రాజు అయితే తప్పుడు సంకేతాలు ఇచ్చాడు. రాజు అయినంత మాత్రాన వాళ్ళ మాట వినాలని ఉందా? ఈ రోజుల్లో పెద్ద పెద్ద దైవజనులు ఏదైనా ఒక మాట చెబితే బైబిల్లో ఉందో లేదో కూడా గమనించుకోరు.
బైబిల్లో ఉందా ఈ మాట లేదా, వీళ్ళు కరెక్ట్గా చెబుతున్నారా? ఒకళ్ళు అంటారు, ఒక దైవజనుడు, ₹1,00,000 ఈరోజు దేవుని కానికి, తెల్లారేసరికి అకౌంట్లో 10 లక్షలు పడతాయి అంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, నిజమే కావాలా, దైవజనుడు పెద్ద ఆయన చెప్పాడని ₹1,00,000 గబగబా తీసుకెళ్ళి కానుక పెట్టులో వేసేస్తారు. తెల్లారేసరికి 10 లక్షలు ఏడొచ్చినాయి? దేవుడు చెప్పాడా? బైబిల్లో ఉందా 1,00,000 వేస్తే 10 లక్షలు వస్తాయని? దేవుడు ఇచ్చేది రక్షణ మాత్రమే. దేవుడు ఏమిస్తాడు? పరలోకాన్ని ఇస్తాడంతే. ఒకవేళ నువ్వు రోగిగా ఉన్నావనుకో, నీ రోగాన్ని నయం చేస్తాడు అని చెప్పి సేవకులు చెబుతారు, కానీ బైబిల్లో ఉందా నీ రోగం నయం చేస్తానని? దేవుడు నీకు రక్షణ ఇస్తాడంతే. ఒకవేళ ఆయన నిన్ను వాడుకోదలుచుకుంటే నీ రోగాన్ని నయం చేస్తాడు. కొంతమంది ఎయిడ్స్ రోగం వచ్చి దేవుడిని నమ్ముకుంటారు. దేవుడు తన కృపను బట్టి, ఆయనకి ఇష్టమైతే, ఆయన కనికరాన్ని బట్టి వాళ్ళ ఎయిడ్స్ రోగాన్ని తగ్గించి వాళ్ళని సేవలో కొన్నాళ్ళు వాడుకుంటాడు. అది ఆయన ఇష్టం, తండ్రికి ఇష్టం. అంతేగాని ఖచ్చితంగా దేవుడు నీకు తగ్గిస్తాడు అని చెప్పి దైవ సేవకులు ఎవరు కూడా బోధించకూడదు. దేవుని సన్నిధిలో ఆయన మేలు చేసే దేవుడే, కానీ అది ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన మాత్రమే చేయగలడు. మనము చెప్పినంత మాత్రాన జరిగేది కాదు. కనుక దేవుని చిత్తములో మనం అడిగితే అది కాదండగాని, ఆయన చిత్తము అయిన అవునా కాదా మనము ముందుగా గ్రహించుకోవాలి. ఇక్కడ యెరోబాము ఇశ్రాయేలీయులకి తప్పుడు బోధ చేశాడు. బేతేలులో బంగారపు దూడను చేసి, దానులో బంగారపు దూడను చేసి, ఇశ్రాయేలులారా ఇదిగో యెహోవా ఇవే అని వాటి వైపు అలా చూపిస్తా ఉన్నాడు. దూడల వైపు, బంగారపు దూడల వైపు. ఇంకా ఏం చేశాడంటే, మందిరాన్ని కట్టించి మందిరంలో మళ్ళీ యాజకుడిని, ఆ దినాల్లో మరి లేవీయులు కాని వారిని యాజకులుగా చేసి ఆ దినాల్లో వారికి జీతం ఇస్తూ, ఇశ్రాయేలీ 10 గోత్రాలు పాపమునకు కారకుడయ్యాయి. కనుక ఎవరు పడితే వాళ్ళు చెప్పినది మనం వినకూడదు, వినాలి. దైవ సేవకులు ఎంతో పెద్దోడైనా బైబిల్లో ఉందో లేదో చూడాలి. అపోస్తలుడైన పౌలు గారు కూడా వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు. వాళ్ళు లేఖనాలను పరిశీలించారు. పౌలు గారు కరెక్ట్గా చెప్తున్నారు లేదా, లేఖనాల్లో ఉందా లేదా, లేని చెబుతున్నాడా అని చెప్పి వారు పరిశీలించారు. కనుక మనము ఏదో గుడ్డిగా మనము దేవుని సన్నిధికి రాకూడదు. దేవుని సన్నిధికి మనము వచ్చి కాలము గడుపుకొని వెళ్ళిపోకూడదు. కానీ వాక్యం వినాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, వాక్యాన్ని మనసులో పెట్టుకోవాలి, హృదయంలో దాచుకోవాలి. వాక్యమును మనము కంఠపదముగా, మన కన్నులకు బాసికములుగా ఉంచుకోవాలి, మన మెడలో హారముగా ఉంచుకోవాలి, మన చేతికి దారంగా ఉంచుకోవాలి. కానీ ఈ రోజుల్లో చాలా మంది నల్లదారాలు కడుతున్నారు, కాళ్ళకు కడుతున్నారు, చేతులకు కడుతున్నారు, మరి ఇళ్ళకు కడుతున్నారు. కొంతమంది ఇళ్ళకి రకరకాల పటాలు పెడుతున్నారు, కలబందలు పెడుతున్నారు, ముళ్ళ కంచెలు పెడుతున్నారు, గుమ్మడికాయలు పెడుతున్నారు. ఎన్ని చేస్తున్నారో. దేవుడు చెప్పింది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినవి చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధం. వాక్యానుసారంగా జీవించేవారు లేఖనాల్లో అలా ఉందా, పెట్టమని ఉందా అని పరిశీలన చేసుకోవాలి. ఈ సొంత తలంపులు యెరోబాములోనికి వచ్చింది, సొంత ఆలోచన యెరోబాములోనికి వచ్చింది. ఇశ్రాయేలులందరూ పాడైపోయారు. ఇశ్రాయేలులందరూ ఏం చేశారండి? పాడైపోయారు. నమస్కారం చేసేసారు దూడకి. దేనికి నమస్కారం చేశారు? దూడకి నమస్కారం. దూడ రక్షించిద్దండి. వచ్చి ఒక దూడ ఉంది, దూడ దగ్గరికి వెళ్ళి దూడ నాకు సహాయం చెయ్యి అని చెప్తే దూడ నీకేమైనా సహాయం చేసిద్దా? చెయ్యదు. అదే ఒక మనిషి దగ్గరికి వెళ్ళి ఆ మనిషితో మనము ఏదైనా సహాయం చేయంటే మనిషి చేస్తాడు, చేయడా? చేస్తాడు. మనిషి సహాయం చేయగలడు కానీ దూడ సహాయం చేయలేదు. అందుకే దేవుడు మనిషికి కావలసినది మనిషి తోడు గనుక ఆయన నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ రూపాన్ని కలిగి వచ్చాడు ఈ లోకానికి. అంతేగాని రకరకాల రూపాలు ఆయన రాలేదు. ఆయనకి మానవుని రూపాన్ని, స్వరూపాన్ని ధరించి లోకానికి వచ్చి ఉన్నాడని గ్రహించాలి.
తప్పు మార్గంలో నుండి మనము తొలగాలి. ఇక నుండైనా మనము ఆచారాలు విడిచిపెట్టాలి. చాలా మంది ఆచారాలు చేస్తూ ఉంటారు. ఆచారాలు విడిచిపెట్టాలి. ప్రతిదానికి భయపడుతూ, ప్రతిదానికి ఆచారాలకు ముడిపెడుతూ చేస్తూ ఉంటారు. ఇలాంటి అన్నిటిని కూడా మనం విసర్జించాలి. విధవరాలు ఎదురొచ్చిందని ఆగిపోతారు, గొడ్డలు ఎదురొచ్చిందని ఆగిపోతారు, కొడవలు ఎదురొస్తుందని ఆగిపోతారు. భర్త లేని ఆఖరికి పురుషులను కూడా లేదు. ఈ మధ్య భార్య చనిపోతే పురుషులు ఎదురొచ్చిన ఆ పురుషులు ఎదురొస్తున్న ఆగిపోతున్నారు. పాస్టర్ గారే మళ్ళీ ఒక చోట ఒక సంఘంలో తెలిసింది. ఆయన అంటున్నాడు, అయ్యా మా భార్య చనిపోయింది, అప్పటి నుంచి నన్ను శుభకార్యాలకు పిలవట్లేదు అంటున్నాడు. పాస్టర్ గారిని శుభకార్యాలకు పిలవట్లేదు. ఎందుకంటే అంటే మా భార్య చనిపోయింది అందుకని అంట. ఆఖరికి పురుషులను కూడా ఆచారాలకి ముడిపెడుతున్నారు. మానవుడు యొక్క తప్పిదాలు, మానవుల యొక్క పాపములు అవి ముదిరిపోతా ఉన్నాయి. అవి మనుషులను పాడు చేస్తా ఉన్నాయి. సర్పం కూడా ఏం చేసిందో తెలుసా? హవ్వ ఈ మంచి చెడులు తెలివినిచ్చి ఫలాన్ని తినొద్దంటే హవ్వ దాన్నే చూస్తుంది. మంచి చెట్లు తెలివినిచ్చే ఫలాలనే చూస్తుంది. అవి చూపునకు రమ్యమైనవి, అందముగా కనబడతా ఉన్నాయి. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అదే చేస్తాం మానవులు. అప్పుడే సర్పం వచ్చింది, సైతాను వచ్చేమంటుంది, ఏంటి అలా చూస్తున్నావు? ఆ పళ్ళు చాలా బాగున్నాయి, మరి తీసుకొని తిను. వద్దు, దేవుడు తినొద్దన్నాడు. నిజమా? అది తింటే మీరు దేవతలైపోతారు, అందుకే దేవుడు తినొద్దనంటే, అవునా దేవుడు మా దాచిపెట్టాడు మాకు, మేము దేవతలు అవుతామా అని సర్పం మాట విన్నారా వినలేదా? వినేసి హవ్వ వెళ్ళి కాయలు కోసుకొని చక్కగా తిని తన భర్తకు కూడా తీసుకెళ్ళి, ఏమండి ఈ పళ్ళు తిను అనగానే భర్త ఏమడగకుండా భార్య పెట్టిందని గబగబ తినేసాడు. వెంటనే దేవుని యొక్క కోపం వచ్చేసింది. దేవుని యొక్క కోపము, ఆదాము ఆదాము ఎక్కడా? అప్పటి వరకు ఆదాముతో దేవుడు చక్కగా మాట్లాడేవాడు. చల్లపూట వచ్చి చల్లని స్వరంతో మాట్లాడుతూ ఉంటే ఆదాము చాలా బాగా మాట్లాడేవాడు దేవుడితో వ్యక్తిగతంగా. అయితే చెట్టు చాటును దాక్కుంటున్నాడు. భయం అనేది వచ్చేసింది, తనకు సిగ్గు తెలిసిపోయింది. బట్టలు లేవని దిగంబరినిగా ఉన్నాను అనుకున్నాడు. అప్పటి నుండి అన్ని వచ్చేసినాయి ఆదాములోకి కోపం వచ్చింది. ఆదాములోకి అప్పటి నుండి భయం వచ్చేసింది, చీకటి, అందులో మరణము, అన్ని శాపాలన్నీ కూడా, మంచి చెడులు అనేది అన్ని కూడా తెలుసుకొని ఆదాము దాక్కుంటూ ఉన్నాడు. అలాంటి దాక్కునే పరిస్థితి మనకి వద్దు. కానీ మనము దేవుణ్ణి మహిమపరిచే వారముగా ఉండాలి. దేవుణ్ణి మనము మహిమపరచాలి, కానీ విగ్రహాలను మనం మహిమపరచకూడదు. ఎవరిని మహిమపరచకూడదు? విగ్రహాలను మహిమపరచకూడదు. కనుక దేవుడు క్షమించేవాడు. మొదటి వచనము మనము ధ్యానించుకున్నాం కదా, 103వ కీర్తనలో. మరలా ఒకసారి ఆ మాటలు ధ్యానం చేద్దాం. 103వ కీర్తనలో 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. ఆయన 3వ వచనం, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దోషములు అంటే ఏంటో తెలుసా? దోషములు అంటే పాపములు. ఇంకా దోషములు అంటే ఇదే తప్పు మార్గము, నిజాన్ని వక్రీకరించటమే దోషం. తర్వాత సంకటములు అంటే జబ్బులు. అంటే జబ్బులకు మందు ఉంది, జ్వరం వస్తే మందు వేస్తే తగ్గిపోయింది. ఇంకా కామెర్లకు మందు ఉంది, తగ్గిపోద్ది. ఇంకా ఏ రోగాలు ఉన్నాయి, టైఫాయిడ్కి తగ్గిద్ది మందులు వేస్తే, మలేరియా వస్తే మందులు వేస్తే తగ్గిపోద్ది. ఇంకా తగ్గిపోయేవి ఉన్నాయి. కొంతమందికి హార్ట్ స్ట్రోక్ వచ్చినా తగ్గిపోయిద్ది, వాళ్ళకి మంచి సర్జరీ జరిగితే లేదా స్టంట్ వేస్తేనో వాళ్ళు బ్రతుకుతారు. ఇంకా కొన్ని రోగాలకి మందులు ఉన్నాయి, కానీ కొన్ని రోగాలకి మందులు లేవు. ఇప్పుడు సంకటములు అంటే ఏంటంటే ఈర్ష్య పడటం. ఈర్ష్య అనేది మానవుల్లో ఉండకూడదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఈర్ష్య ఉంది, మందులు ఇరా అంటే ఇస్తాడా? నీకు ఈర్ష్య ఉంటే మందులు నా దగ్గర ఆడుంటే ఎల్లవయ్యా అంటారు. ఈర్ష్యకు మందు ఉండదు.
అసూయకి మందు ఉండదు. అసూయ పడతా ఉంటారు. ఒక్కొక్కళ్ళు పక్కింటి వాళ్ళు బైక్ కొన్నారనుకో, మాకు బైక్ లేదే. పక్కింటి వాళ్ళు కారు కొన్నారనుకో, మాకు కారు లేదే. పక్కింటి వాళ్ళు మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్నారనుకో, మాకు ఫ్లాట్ లేదే. ఇదంతా అసూయ. ఇంకా కామం. కామానికి మందు ఉందా? డాక్టర్ గారు నాకు కామం ఎక్కువైపోతుంది అంటే, పోరా బాబు హాస్పిటల్, పిచ్చి హాస్పిటల్ చేరిపో అంటాడు. మనకి కొన్ని రోగాలకి మందులు లేవు. ఒక ఆయన వస్తాడు, భయం ఉందండి, భయం, అమ్మో భయం, అదిగో సింహం, అదిగో పులి, అదిగో ఇదిగో అని భయం అంటా ఉంటాడు. మందుందా? శరీరాశం. కొంతమందికి బంగారం పిచ్చి కొంతమందికి. వద్దమ్మా అంటే, లేదు నాకు బంగారం ఇష్టం, కావాలి. మెళ్ళో ఇంతలో బంగారం చైన్ వేసుకుని వెళ్తారు. నా కళ్ళ ముందే ఒకరోజు రైల్వే ట్రాక్ ఉంది మన బొంగరాల బీడు అవతల. స్కూల్లో చదువుతున్న ఒక దొంగోడు ఏం చేశాడంటే, ఆ మెడని ఆ చైన్ పట్టుకుని ఒక్క లాగుడు లాగేశాడు. లాగి ఉరికెత్తుతా ఉన్న పరుగుల మీద పరుగులు ఎత్తున్నాడు. ఆమె దొంగ అని అరుస్తుంది. దేనికి? ఆ యొక్క బంగారపు చైన్ కోసం. అలాంటి ప్రమాదాలు అదే కాదు, ఈ గోరంట్లలో కూడా చాలా జరిగాయి ఇంతకు ముందు. అటువైపు డెవలప్ అవునప్పుడు ఆ చెట్ల దగ్గర ఎవరైనా ముసలోళ్ళు కాళ్ళ కడియాలు కనపడ్డా, ఆఖరికి వెండి కడియాలు, చేతికి వెండి కడియాలు కనపడినా వెళ్ళి ఆమె కాళ్ళు చేతులు కత్తితో ఇరగొట్టి ఆ చేతులకి ఉన్న కడియాలు, వెండి కడియాలు, కాళ్ళకున్న కడియాలు ఓడ తీసుకుని పారిపోయేవాడు. కనుక శరీరాశ మనకి ఉండకూడదు. ఏముండకూడదు? శరీరం మీద ఆశ ఉండదు. శరీరానికి మనం ఏది కూడా అధికమైనది ధరించుకోకూడదు. ధరించుకుంటే దొంగ చూపెట్టి ఉంటుందో తెలుసా? అటే ఉంటుంది. ఎప్పుడు ఒంటరిగా దొరికిద్దా, ఎప్పుడు మనము దాన్ని కాజేద్దామా అని చూస్తూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చెప్పరండి. భర్త చెప్పడు, పిల్లలు చెప్పరు, బంధువులు చెప్పరు, తల్లిదండ్రులు చెప్పరు, దేవుడు మాత్రమే చెబుతాడు. ఎందుకంటే నువ్వు క్షేమంగా ఉండాలి, నీవు సుఖంగా ఉండాలి, నీకే ప్రమాదం జరగకూడదని. కొంతమంది దైవ సేవకురాలకి డబ్బులు లేక వాళ్ళకి చెవులకి ఏం పెట్టుకోరు, వాళ్ళ ముక్కులకి ఏం పెట్టుకోరు, వాళ్ళ మెడలకి ఏం పెట్టుకోరు, వాళ్ళకి డబ్బు మాత్రం కోట్లు ఉంటాయి. మనం అనుకుంటాం బేదరాలు కనుక ఏమేం పెట్టుకోలేదు అనుకుంటామేమో. వాళ్ళకి మూలుగుతా ఉంటాయి డబ్బులు. అంటే అవన్నీ సేవకే వాడతారనుకో, కానీ వాళ్ళకి లేక కాదు. తగ్గింపు జీవితం, ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని. కనుక నీ సంకటములు కుదిర్చేవాడు ఎవరయ్యా అంటే యేసయ్యే. నీవు యేసయ్య దగ్గరికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేసి, ప్రభువా నా హృదయంలో అసూయ వస్తుంది, అసూయను తీసేయని కన్నీళ్లతో బ్రతిమిలాడాలి. ఏం చేయాలి? కన్నీళ్లతో బ్రతిమిలాడాలి దేవుణ్ణి. తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు బైక్ కావాలి అని చెప్తే బైక్ ఇస్తాడా? సరే, ఎప్పుడుకో ఇస్తాడు. సృష్టికర్త అయిన దేవుని దగ్గర మనము ఏమడుగుతున్నాం? మంచి అడుగుతున్నాం. అంటే నాకు మంచి బుద్ధి అయ్యా అని అడుగుతున్నాం. నాకు నా హృదయంలో ద్వేషం తీసేయి, నాకు ఈర్ష్య తీసేయి, నాకు శరీరాశ తీసేయి, నాకు దురాశ తీసేయి. చాలా మందికి దురాశ, ఊరకొస్తే కొట్టేద్దామన్న ఆశ, ఊరకు రావాలని దురాశ పడతా ఉంటారు. ఇవన్నీ పాతాళానికి తీసుకెళ్తే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి? కానీ వైద్యులు కూడా దీనికి మందులు ఇవ్వలేరు. మరి ఎవరు మందులు ఇస్తారంటే సృష్టికర్త అయిన దేవుడి దగ్గరకు వచ్చి మనము కన్నీళ్లతో బ్రతిములాడుకుంటే మనలో ఉన్న ఈర్ష్యను, దురాశను, శరీరాశలను, అసూయలను, ద్వేషమును, మానసిక రోగములను, కామాన్ని, పగని, భయాన్ని మొత్తాన్ని తీసివేసి ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుకుందాం. ఎవరికైనా సాధ్యమండి సంకటాలు తీసేయటం? డాక్టర్ల వల్ల కాదు. కోట్ల రూపాయలతో ఈరోజు డాక్టర్లు చదువుతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీటికి మందు ఇవ్వమంటిస్తారా? వెయ్యరు, వారికి తెలియదు. ఇంకా 4వ విషయంలోకి వెళ్దాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. అప్పటి నుండి చూద్దాం, మన జీవితంలో ఏ అనారోగ్యం రాలేదండి?
చిన్నప్పటి నుండి మన జీవితంలో ఏ రోగం రాలేదా? నేనైతే మరణ పడక మీదకు వెళ్ళాను. ఎక్కడికి? 7 సంవత్సరాల ప్రాయంలో మెదడువాపు వ్యాధితో కొగ్లర్ హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్యలో ఉన్న కొట్టుమిట్టాడుతా ఉన్నాను. అలాంటి స్థితిలో మరి నా తల్లిగారు తీసుకున్న తీర్మానం, ఆమె నా కోసం ఏమని ప్రార్థన చేసిందో ఆమెకి దేవునికి తెలియాలి. అప్పుడు నేను చనిపోవాల్సిన వ్యక్తిని కొగ్లర్ హాస్పిటల్లో భయంకరంగా నా మానసిక రోగంతో మెదడ వాపుతో నేను ఎంతో మరణ పడక మీదకి వెళ్ళాను. ఆమె రక్షణ పొందుతానన్న ఒక తీర్మానం తీసుకుంది నా కోసం. మరి ఆమె తీసుకున్న తీర్మానం, ఆమె విడిచిన కన్నీరు, మరి నా తండ్రి గారు హాస్పిటల్లో కొన్ని వేల రూపాయలు పోసి ఫీజులు కట్టి తల్లిదండ్రులు ఇద్దరికి దేవుడు అలా ప్రేమను కలుగజేశాడు నా మీద. వాళ్ళ ప్రేమను కలుగజేయకపోతే వీడికి అంత డబ్బు పెట్టి వైద్యం అందించకుండా ఉంటే వారు ఆ డబ్బుతో కొన్నాళ్ళు పాటు సంతోషంగా ఉండగలిగేవాడు. కానీ దేవుడు వాళ్ళకి ప్రేమను కలుగు చేశాడు గనుక ఆయన సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన విమోచించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఇంకో విషయం, కరోనాలో కూడా ఎవ్వరు నాతో రాల, మా అమ్మ మాత్రం నా పక్కనే ఉంది. కరోనా నాకు వచ్చి 3rd స్టేజ్కి వెళ్ళాను. డాక్టర్ చెప్పి నీకు కరోనా అన్నాడు. మా అమ్మ పక్కనే ఉంది, ఆమె మరి నా ప్రక్కనే ఉంది. కానీ దేవుడు ఆమెకి ఆ కరోనా రాల. నా ప్రక్కనే ఉన్నా కానీ, ఆ రోజుల్లో కరోనా పేషెంట్ చచ్చిపోయిన శవం అన్నా కానీ 100 మీటర్ల దూరంలో ఉండేవాళ్ళు. శవాన్ని మా గ్రామానికి తేవద్దు అనేవాడు. అసలు బ్రతుకున్న వాళ్ళకి కరోనా అంటే ఇక వాళ్ళని మామూలుగా చూడరు. ఒక ఎయిడ్స్ రోగం ఉన్న వాళ్ళకన్నా ఇంకా అధ్వానంగా చూసేవాళ్ళు కరోనా వచ్చిన వాళ్ళు. అలాంటి స్థితిలో మరి మా అమ్మ ప్రక్కనే ఉంది. సమాధిలో నుండి ఆయన నా ప్రాణాన్ని విమోచించాడు. చూడండి, వారు చేసిన ప్రార్థన, కన్నీరు, వారు చూపిన ప్రేమ, ఇవన్నీ కూడా దేవుడు వారికి ప్రేమను కలుగజేయబట్టే ఆయన మనము బ్రతికి బట్టగడుతూ ఉన్నాం. నీ పట్ల కూడా, నా పట్ల కూడా, మన అందరి పట్ల దేవుడు చేశాడు మేలు. నీకు కూడా అనేక సార్లు మరి బైక్ యాక్సిడెంట్లో మరి రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ఏదన్నా టైఫాయిడ్ ఫీవర్ల ద్వారానో, గతంలో మలేరియా వ్యాధి చనిపోయేవాళ్ళు తెలుసా? మలేరియా వ్యాధి. ఒక విషయం చెప్తున్నా, ఈ ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ మహాచక్రవర్తి 10 సంవత్సరాల్లో ప్రపంచాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. ఆ వ్యక్తి ఒక చిన్న దోమకాటుతో చచ్చిపోయాడు, మలేరియా వ్యాధి. మన బ్రతుకులో మలేరియాలు రాలేదా? మన బ్రతుకులో టైఫాయిడ్లు రాలేదా? మన బ్రతుకులో ఫీవర్స్ రాలేదా? విషజ్వరాలు రాలేదా? మనము ఎన్నిసార్లు నీరసపడ్డాం, బలహీనపడ్డాం, మన ప్రాణాలు ఎన్నిసార్లు గాల్లో కలిసిపోతాయని భయపడ్డాం. అయినా కానీ ఆయన ఏం చేశాడంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఆయన ఉంచుచూ ఉన్నాడు. 4వ విషయం అయిపోయింది. 5వ విషయంలోనికి వెళ్దాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ఈ వచనం నేను చాలా సార్లు చదివా కానీ నాకు అర్థం కాలేదు. ఏ వచనం అంటే 5వ వచనం. మళ్ళీ చదువుకుందాం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజుకి వయసు ఎంత తెలుసా? 70 సంవత్సరాలు. అంటే ఇంచుమించు మానవుని వయస్సు బైబిల్లో ఎంత ఉందంటే 70 సంవత్సరాలు. అధిక బలం ఉన్న వాళ్ళు 80 సంవత్సరాలు. ఒకవేళ 80 కంటే ఎక్కువ బ్రతికారంటే ఆ తర్వాత వాళ్ళకి ఆయాసం, దుఃఖం, అన్ని రకాల జబ్బులే 80 కంటే ఎక్కువ బ్రతికితే. కనుక ఈ పక్షిరాజు అంటే గ్రద్ద. దీన్నే ఇంగ్లీష్లో ఈగల్ అంటారు. దీన్నే గరుడ పక్షి అని కూడా అంటారు. తెలుగులో గరుడ పక్షి. ఇది చాలా బలమైంది. ఆకాశంలో విమానం కంటే ఎత్తులో ఉంటుంది. అది చాలా వేగంగా అది ప్రయాణిస్తుంది. గంటకు 320 కిలోమీటర్ల వేగం. అంటే ఇంచుమించు ఏరోప్లేన్ వెళ్ళిద్దుడు విమానం, దానంత స్పీడ్లో వెళ్ళిద్ది ఆ పక్షి. ఆ పక్షి అంత వేగంతో వెళ్ళేది 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పక్షి తన
దృఢమైన ముక్కు ఎలా ఉంటదంటే ఈ చేపలు పట్టే గాలం లాగా ఉంటుంది దాని ముక్కు. ఆ దృఢంగా ఉంటది అది. ఒక ఇనప ఆయుధం లాగా గట్టిగా దృఢంగా ఉంటది. ఆ ముక్కుతో ఏం చేసిద్దంటే అది పొడిచిద్ది. సింహం ఎదురొచ్చినా కానీ భయపడదు అది. సింహానికి ఎదురెళ్ళిద్ది. అది పక్షి రాజు, అందుకే ఆకాశానికి రాజు అది. భూమికి మీద అడవిలో రాజు సింహం అయితే ఆకాశానికి రాజు పక్షిరాజు. ఇదేం చేసిద్దంటే మొట్టమొదటిగా మనిషి కన్ను మీద అటాక్ చేసింది. ఎవరి మీద? కళ్ళు. మనిషి కనపడ్డ వెంటనే కన్ను మీద పొడి చేసిద్ది అది. కళ్ళు కానరాకపోతే మనం ఏం చేయలేము ఇంకా. అలాగే సింహం ఎదురొచ్చిందనుకో, సింహం కళ్ళ మీద అటాక్ చేసిద్ది. దానికి ఆహారం ఏంటంటే అన్ని పిల్లలే. కోడి పిల్లలు, కుక్క పిల్లలు, చిరుత పిల్లలు, సింహం పిల్లలు, జింక పిల్లలు, అన్ని పిల్లలే. పెద్దవాటి మీదకి పోదు ముందు అది. అది ఆకాశంలో కొండ శిఖరం మీద ఉండి స్కెచ్ చేస్తుంది. అక్కడి నుండి క్రింద ఎలిక ఒక చిన్న తొర్రలోకి, ఒక రంధ్రంలోకి అది బయటకు వచ్చిందంటే చూసింది. అక్కడి నుండి అది కొంచెం బయటకి ఆహారం కోసం కొంచెం ఆ యొక్క రంధ్రం నుంచి కొంచెం దూరం వచ్చిందనుకో, అది టైమింగ్ చూసుకునేది. ఒక్కసారి నేను వెళ్ళే లోపు అది రంధ్రంలోకి వెళ్ళే లోపే నేను దాన్ని పట్టుకోవాలని ఒక్కసారిగా అట్లా దూసుకొని వచ్చేసింది. పట్టేసుకుని వెళ్ళిపోయింది. ఎప్పుడు పట్టుకుందో ఎప్పుడు వెళ్ళిపోయిందో మన కళ్ళకు కానరాదు. అది అంత వేగంగా వచ్చింది. అది చిన్నప్పుడు కూడా చాలా మంది కోడి పిల్లల్ని ఎత్తుకుపోయేది. అసలు ఇది ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఎప్పుడు ఎత్తుకెళ్ళిందో తెలియదు. అందరు లేదు కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయింది గద్ద అంటారు. మనకు కనపడదు. అది అంత వేగంతో వచ్చి పట్టుకొని వెళ్ళిపోతుంది. అది అలాంటి పక్షిరాజుకి వయసు ఎంత? 40 సంవత్సరాలు వచ్చినాక దాని యొక్క ముక్కు ఏమైందంటే దృఢంగా ఉండే ముక్కు కాస్త అది మెత్తబడిపోయి ఇట్లా వంగిపోయి బలహీనం అయిపోయింది. దాని కాళ్ళు కూడా ఒక మనము పలుగు ఉంది కదా, ఇనప పలుగు, ఆ పలుగు అంతా ఐరన్ అంతా గట్టిగా దాని యొక్క కాళ్ళ వేళ్ళు ఉంటాయి, గోర్లు ఉంటాయి, బలమైన దృఢమైన కాళ్ళ గోళ్ళు ఉంటాయి. ఈ కాళ్ళతో ఏం చేసిందంటే అది సముద్రంలో గాని, సరస్సులో గాని, నదుల్లో గాని, కాలువల్లో గాని చేప కనపడితే అది వేగంగా వచ్చేసి ఆ చేపని తన కాళ్ళతో పట్టేసుకుని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోయి అది కొండ శిఖరం మీద అది పామైనా గాని పామును కూడా ఎత్తుకొని పైకి తీసుకెళ్లి కొండ శిఖరం మీద బండ మీద పొడిచి చంపి తినిద్ది. అది దానికి శ్రేష్టమైన ఆహారమే ఇష్టం. చచ్చిపోయిన పీనుగులు కాదు దానికి కావాల్సింది, శ్రేష్టమైంది కావాలి. పాముల్ని తీసుకెళ్ళిద్ది. మరి అక్కడ ఆ నీళ్ళల్లో కనపడే చేపల్ని, రకరకాల తిమింగలాలని కూడా ఎత్తుకెళ్ళిపోయింది. అది అలాంటి అది ఉండే బరువు 6 అడుగులే, 6 కేజీలే. 60 కేజీలు బరువు ఉండే వాటిని ఎత్తుకెళ్ళగలిగినంత శక్తి కలిగిన దాని రెక్కలు ఎలా ఉంటాయి అంటే గట్టి రెక్కలు. ఆ రెక్కలతో మనం వెళ్ళి ఒక నలుగురం కలిసి రెక్క ఏక పీకేమనుకో, కోడేకలను మనం వరకు ఇట్ట పీకేయచ్చు. కానీ ఆ పక్షిరాజు ఆ గ్రద్ద యొక్క ఏకం లేదు, మనం నలుగురం కలిసి పీకిన రావు. దాన్ని ఒక కటింగ్ బ్లేడ్తో కట్ చేసిన తెగదది. అంత దృఢమైనటువంటి ఏకల కలిగింది పక్షిరాజు. అందుకే అది పక్షిరాజు. కనుక 40 ఏళ్ల తర్వాత దాని కాలిగోళ్ళు మెత్తబడిపోతాయి, ముక్కు మెత్తబడిపోయింది, రెక్కలు బరువెక్కిపోతాయి, రెక్కలు బాగా పెరిగి ఎగరలేదు. ఇంకా అంతకుముందు చాలా చురుగ్గా ఉండిద్ది. అది 3 గంటలకే లేసిద్ది. ఎన్ని గంటలకి లేచి దాని రెక్కలు ఊపుకునిద్ది, పరీక్షించుకునిద్ది. నా రెక్కలు బాగున్నాయి. తర్వాత దాని మెడ తిప్పుకుంటా ఉంటది, ఇట్లా దాని కాళ్ళను ఒకసారి చెక్ చేసుకుంటది. అన్ని చూసుకుని వ్యాయామం చేసి ఇక ఆ రోజు ప్రయాణం సాగించింది. అది ఆహారం కోసము 10,000 కిలోమీటర్ల దూరమైనా ఇల్లు వస్తుంది. అది ఆహారం కోసం ఎన్ని కిలోమీటర్లు? 10,000 కిలోమీటర్లు అయినా ఇల్లు వస్తుంది. దానికి ఎంతండి? 10,000 కిలోమీటర్లు అంటే గట్టిగా ఒక 5 గంటల్లో మళ్ళీ వచ్చేసింది. అది గంటకు 320 కిలోమీటర్లు వెళ్తుంది. అది అంత వేగం కలిగినటువంటి పక్షిరాజు తన పిల్లల కోసం. ఇక దాని యొక్క పరిస్థితి 40 సంవత్సరాల తర్వాత ఇక చనిపోయే పరిస్థితి వచ్చింది. ఆహారం దొరకదు. ఎక్కడైనా చేపను పట్టుకుందామని వెళ్ళేసరికి కాళ్ళు వీక్ అయిపోయినాయిగా, పట్టుకోలేదు ఇంకా. అలాగే ఎక్కడైనా మరి ఆ రంధ్రం ఎలికలను కానీ, కుందేళ్ళను కానీ, మరి పిల్లులను కానీ పట్టుకుందామని వెళ్ళిందనుకో,
ఈలోపు అవి జారుకుంటాయి, ఎందుకంటే అది బలహీనం అయిపోయింది. అలాంటి టైంలో దానికి రెండే రెండు అవకాశాలు, ఒకటి చచ్చిపోవటమా, లేదంటే ఒక 5 నెలల పాటు శిక్షణ పొందటమా. అయితే చచ్చిపోయే మాట అయితే మనం ఈరోజు పక్షిరాజు గురించి చెప్పుకోము, కానీ అది చచ్చిపోవడానికి ఇష్టపడదు. అదేం చేసిద్దంటే 5 నెలల కఠోరమైన శ్రమకి అది ఇష్టపడింది. ఏం చేసిందంటే ఒంటరిగా కొండ శిఖరం మీదకి వెళ్ళి ఒక బండ మీద అది కూర్చొని దాని ముక్కుని, ఊడిపోయేలాగున్న ముక్కుని ఆ బండకేసి కొట్టింది. కొట్టి 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 ముక్కును ఏం చేసిందంటే విరగొట్టుకునింది. కొట్టేసరికి రక్తం వస్తుంది, నొప్పి, బాధ అయినా కానీ దాని ముక్కుని కొట్టి 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 బండకేసి కొట్టింది. కొట్టి 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 ముక్కు ఓడ తీసేసుకునేది. ముక్కంతా ఊడిపోయింది, రక్తం కారుతా ఉంటది. అది ఇంక ఇలాగే ఆ కొండల రాళ్ల మధ్యలో పడుకునిద్ది. ఎవరు సహాయం చేయరు, సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అలాగా పడిపోయింది అది. ఒక 3 వారాల తర్వాత దానికి అప్పటికి ఆహారం ఉండదు, దానికి అప్పటికి ఎవరు కూడా సహాయం చేయరు. 3 వారాల తర్వాత క్రొత్త ముక్కు మరలా దానికి వస్తా ఉంటది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. క్రొత్త ముక్కు వస్తా ఉంటది. 3 వారాల తర్వాత 4వ వారానికి ముక్కు వచ్చేసి క్రొత్త ముక్కు మరలా యవ్వన కాలంలో ఎలా అయితే ముక్కుందో అలాగ గట్టి ముక్కు వచ్చేసిద్ది. ఆ ముక్కుతో తర్వాత ఏం చేసిద్దంటే దాని కాలి గోళ్ళు ఉన్నాయి కదా, అవి ఇనుప సువ్వల్లాగా గట్టిగా దృఢంగా గోళ్ళు ఉంటాయి కదా, ఆ గోళ్లను ఆ ముక్కుతో అది పట్టి లాగిద్ది, పీకేసుకునిద్ది. కాలి గోళ్ళన్నీ కూడా ఆ గోళ్ళన్నీ ఎంత పీకితే అది ఎంత నొప్పియో. మన గోళ్ళు మనం ఎప్పుడైనా పీక్కుంటే తట్టుకోగలమా? అస్సలు తట్టుకోలేము. కానీ ఆ బాధను భరించిద్ది అది. ఆ పక్షిరాజు తాని గోళ్ళను అది పీకేసుకుంటుంది ముక్కుతో, అలాగా నొప్పిని భరించిద్ది. ఆ రక్తం కారుతున్న ఆ వేదనని తట్టుకొని అది అక్కడే పడిపోయి ఉంటుంది. తర్వాత మరలా ఒక 4 వారాల తర్వాత క్రొత్త కాలి గోళ్ళు వస్తాయి. దేవునికి మహిమ కలుగునుగా. చప్పట్లు కొట్టి దేవుని కనపరచుదాం. ఏమేమి వచ్చినాయి? క్రొత్త ముక్కు వచ్చింది, క్రొత్త కాలి గోళ్ళు వచ్చేసినాయి. ఇక యవ్వన కాలంలో ఏ విధంగా అయితే వేటకు వెళ్ళినప్పుడు అది జింకలను కూడా పైకెత్తుకెళ్ళి ఇసిరి పడేసింది కింద కొండల మీద నుంచి, అక్కడ నుండి కింద పడి నాకు వెళ్ళిపోయి ఆ జింకను బట్టి దాని మాంసాన్ని తినింది. అట్లాగా బరువైనటువంటి వాటిని కూడా దాని రెక్కలతో ఎగిరి అది పట్టుకోగలదు. ఇక రెక్కలు, దానికి ఉన్నటువంటి బరువైన రెక్కల్ని ఆ ముక్కుతో, ఆ కాలి గోళ్లతో ఆ రెక్కల్ని, ఏకల్ని పీకేసుకునిద్ది. ఆ ఏకలన్నీ లాగేసుకుంటా ఉంటది. అన్ని లాగేసిన తర్వాత ఒక్క ఏక కూడా ఉండకూడదు, మొత్తం ఏకలు పోతాయి. ఆ ఏకలు పోయిన తర్వాత ఒక 4 వారాల తర్వాత మరలా క్రొత్త ఏకలు మొదలవుతాయి. ఆ ఏకలు మరలా వచ్చినాక అది క్రొత్తగా తయారవుతుంది. యవ్వన కాలములో ఏ విధంగా అయితే ఒక యవనస్తుడు ఉంటాడో ఆ విధంగా పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును ఆయన తృప్తిపరచుచున్నాడు అని దేవుడు చెప్తున్నాడు కదా. పక్షిరాజు యవ్వనం ఏంటో తెలిసిందా? ఇక అది 40 సంవత్సరాల తర్వాత నుంచి మరలా 30 సంవత్సరాలు అధికంగా బ్రతికిద్ది. మొత్తం ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. అది ఇక చక్కగా వేటకు వెళ్ళిద్ది. మరలా తన పూర్వ వైభవాన్ని, తన యొక్క యవ్వన కాలంలో ఉన్న బలాన్ని పొందుకొని అది తన ఆహారాన్ని తెచ్చుకుంటది, చక్కగా జీవిస్తూ ఉంటది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని మనము నమ్మామనుకో, మనము మన యొక్క వయస్సు 40 అయినా 50 అయినా మనము ఈ యొక్క పక్షిరాజు అదనంగా 30 సంవత్సరాలే బ్రతుకుతుంది. కానీ నీవు నేను యేసుక్రీస్తుని నమ్మినట్లయితే మనము యుగ యుగాలు బ్రతుకుతాము. అందరం చప్పట్లు కొట్టి దేవుని కనపరుచుదాం. పక్షిరాజు తన యవ్వనమును మరి క్రొత్త తగినాక 30 సంవత్సరాలే బ్రతికింది. మనము యేసుక్రీస్తుని నమ్మితే యుగ యుగాలు మనం బ్రతుకుతాం. ఆ పరలోకములో తండ్రి అయిన దేవుని యొక్క సన్నిధిలో యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అంటూ ఆయన్ని మనము కొనియాడతాము, ఘనపరుస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. కనుక మనం బాగుపడాలి అంటే మనకి ఒకటే మార్గం, ఆయన్ని నమ్మాలి.
ఆయన్ని నమ్మాలి. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, మానవుడిగా వచ్చాడు, సిలువలో మరణించాడు, తిరిగి లేచాడు, మూడో దినాన ఆయన నమ్ముకుంటే నిత్య జీవం మనకుంది అని యేసయ్య వాగ్దానం చేశాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి కూడా చనిపోడు. యోహాను సువార్త 11:25 కీర్తనలో 107:20 ఒకసారి ఆ వచనాన్ని చదువుకొని ఈ యొక్క వాక్య భాగంలో మనం ముగించేసుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఇప్పుడు చాలు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన. ఈర్ష్య ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, వీరందరినీ బాగు చేసేది వాక్యమే. వాక్యం బాగు చేస్తుంది, ప్రార్థన బాగు చేస్తుందండి. మనము ప్రార్థనలో దేవునితో పెనుగులాడితే మనలో ఉన్న ఈర్ష్య పోద్ది, మనలో ఉన్న అసూయ పోద్ది, మనలో ఉన్నటువంటి కోపం పోద్ది, అన్నీ పోతాయి. ఎక్కడ? ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ప్రార్థన గదిలో మనం చేసే పోరాటాన్ని బట్టి మనలో ఉన్నటువంటి సమస్తము కూడా తొలగించబడతాయి. కనుక దేవుడు మనకి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తానని చెప్పాడు, ఇచ్చాడు. అలాగే దేవుడు నీకు నాకు మనకు కూడా ఆయన నమ్ముకుంటే పరలోక రాజ్యంలో నివాస స్థలాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. నమ్ముతున్నావా ఆ మాట? నమ్మినట్లయితే దేవునికి ఒకసారి స్తోత్రాలు తెలియపరచుదాం. హల్లెలూయా. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఇశ్రాయేలు నడిపించిన దేవుడే ఈరోజు స్పష్టంగా సూటిగా నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, అన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మీ అందరూ కూడా యేసును నమ్మినట్లయితే యేసుతో పాటు ఆ పరలోకములో నిత్య జీవములో యుగ యుగాలు దేవునితో కూడా మనం బ్రతుకుతాము అన్న విషయాన్ని గ్రహించాలి. కృతజ్ఞత కలిగి ఉండవలసినటువంటి వారు ఒక యెరోబాము అనే ఒక ఇశ్రాయేలు రాజు మాట నమ్మి కృతజ్ఞత లేని వారిగా వారు తయారయ్యి ఆ యొక్క బంగారు దూడలో యెహోవా అనుకుని తప్పుడు మార్గంలో నడిచాడు. దానికి గాను దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క తప్పులన్నీ కూడా యేసుక్రీస్తు వారి మీద మోపాడు. ఎవరి మీద మోపాడు? యేసుక్రీస్తు యొక్క దేహం మీద మోపాడు. ఆయన యొక్క శరీరాన్ని గోధుమ గింజ నలగొట్టినట్లుగా నలగొట్టాడు. ఆయన యొక్క వీపును నాగలి మరి ఆ మంటిలో పొలములో దున్నుచున్నప్పుడు మంటి పెట్టెలు విరిగిపడినట్లుగా ఆయన వీపును అప్పజెప్పాడు. ఆయన తల, ఆయన ముఖము, ఆయన యొక్క ముఖ రూపం మారిపోయింది. సురూపమైనను సొగసైన లేదు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నది. ఆయన నలిగిపోయాడు. నీ కొరకు నా కొరకు రక్తపు మడుగులో ఆయన నడిచాడు. ఆయన అంతగా ఘోరంగా శిక్షించబడింది. కారణం ఏంటంటే మనము చేసిన దోషములు, దేవుడు కాని వారిని దేవుడు అనుకొని మనం ఏం చేశామో, ఎన్నాళ్ళు మనము దేవుణ్ణి వెంబడించకుండా మనం ఏం చేసామంటే దేవుడు కాని వారికి మనము దేవుళ్ళని చెప్పి మొక్కాము. అల్లరితో కూడిన ఆటపాటల్లో బ్రతికాము. మద్యము, మరి లోకములో పేకాటలు, రకరకాల గుట్కాలు, మద్యపానము, ఇంకా రకరకాల చెడు వ్యసనాలకి లోనయ్యాము. వాటన్నిటి నుండి మనల్ని తప్పించడానికే ఆయన తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆయన మీద శిక్షను విధించాడు. అందరం కూడా మోకరి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు నమ్ముచున్నావా? ఆయన నీ మీదకి రావాల్సిన దోషాన్ని ఆయన తన శరీరం మీద వేసుకున్నాడు. నీవు చేసిన కోపము, నీవు చేసిన దూషణ, నీవు చేసిన అసూయ, నీవు చేసిన అవిధేయత, అక్రమము, వ్యభిచారం, విగ్రహారాధన, లోభము, అనేక రకాల పాపాలన్నిటిని కూడా యేసయ్య కలువరిగిరిలో మోసి ఆయన తన దేహం మీద శిక్ష విధించుకున్నాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులు పరచును అని ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు ఆ యేసు రక్తాన్ని నీవు ఆశ్రయించినట్లయితే యేసు రక్తం నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళగలుగుచూ ఉంది. యేసు రక్తం ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. మనస్సాక్షిని అది శుద్ధి చేస్తూ ఉంది. యేసు రక్తం మనల్ని పవిత్రపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుందని నమ్మాలి. నేను యేసు రక్తాన్ని నమ్ముచున్నాను, నేను యేసయ్య నాకు కావాలి, యేసయ్యలో సంతోషం ఉంది, యేసయ్యలో సమాధానం ఉంది అని నేను నమ్ముతున్నాను అన్నవారు మీ యొక్క హృదయాలు దేవునికి అర్పించండి. దేవా, నా హృదయం నీకు ఇస్తున్నానయ్యా ప్రభువా
అని భక్తుడైన దావీదుకి వలె నేను కూడా ప్రభువా నేను నిత్యము కృతజ్ఞతలు కలిగి ఉంటానయ్యా అని చెప్పి నువ్వు ప్రార్థన చేసినట్లయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అన్న అంశంతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు కాని వారికి దేవుడని నువ్వు మొక్కావేమో, గతంలో నీవేదైనా దేవునికి రోషం పుట్టించే పనులు చేసావేమో ఒకసారి పరిశీలన చేసుకుని, ఇక నుండి ప్రభువా అలాంటి రోషం తెప్పించే పనులు నేను చేయను ప్రభువా, నీకోసమే బ్రతుకుతానయ్యా, నీకోసము నేను పాడతానయ్యా, నీకోసము నేను ప్రార్థన చేస్తానయ్యా, నీకోసము నేను మంచిగా జీవించటానికి ఇష్టపడతానయ్యా, నా కుటుంబంలో నాకు ఇచ్చిన బిడ్డల్ని నీ కొరకు పెంచుతానయ్యా అన్న ఒక తీర్మానాన్ని ఈ రాత్రి నువ్వు తీసుకోగలిగినట్లయితే దేవుడు నీతో వస్తాడు, నీలో ఉంటాడు, నీ హృదయాన్ని మారుస్తాడు. మంచి హృదయంగా ఆయన చేసి తన రాజ్యంలో నిన్ను వారసురాలుగా చేసుకుంటాడని వాక్యం ద్వారా మనం అందరం కూడా గ్రహించుతున్నాం. దేవుడి మాటలు మన ఆత్మీయ వినికిల్లో దీవించును గాక. ఆమేన్.